నేను కడియం ఫౌండేషన్ ద్వారా బాలికలకి శానిటరీ నాప్కిన్స్ 1,00,000 వరకు ఇచ్చాను ఫ్రీగా. అది 10,000 మంది అమ్మాయిలకి రీచ్ అయింది. కానీ మా నాన్నగారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు తను ఇదే పథకాన్ని ఒక రాష్ట్ర పథకంగా తీసుకొచ్చినప్పుడు 6.5 లక్షల మంది అమ్మాయికి చేరుకుంది. అంటే ఒక వ్యక్తిగా నేను ఎట్లా చేయగలను, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎట్లా చేయగలిగినప్పుడు, మనకి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ని డెఫినెట్గా చూస్ చేసుకోవాలి. అందుకే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఇంకొకటి, పాలిటిక్స్ అంటే అందరికీ ఏదో బ్యాడ్ థింగ్ లేదా ఇదంతా చెడ్డది అన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు మరి నువ్వు వెళ్ళి మంచిగా చేయొచ్చు కదా. నీ బాధ్యత, నువ్వు ఏదైనా కొంచెం దాన్ని క్లీన్ చేసే పద్ధతిలో. నేను అదే, మా నాన్నగారు ఏదైతే నీతి నిజాయితీగా పనిచేసిండ్రు, ఎవరి దగ్గర కూడా పైసా తీసుకోకుండా నీతివంతుడు అన్న పేరు ఉంది, పని అవుతుందంటే అవుతుంది, లేదంటే లేదు అని చెప్తాం. కానీ కార్యకర్తల్ని చుట్టూ తిప్పుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం కానీ, భూ కబ్జాలు, లేకపోతే అవినీతి ఆరోపణలు, ఇలాంటి ఏవి లేకుండా కూడా కడియం కావ్య అందరి ముందుకు వస్తుంది. వరంగల్ జిల్లా ప్రజలకి గొంతుకగా నాకున్న భాషా పరిజ్ఞానంతో కూడా నేను లోక్సభలో గట్టిగా నిన్న జరిగిన కేసీఆర్ గారి వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతుంది, మళ్ళీ రాజయ్య గారు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి బలంగా మాట్లాడాను. అంటే దీని వెనకాల అంటే ఇప్పుడు ఒకటే అండి, రాజయ్య గారు ఎమ్మెల్యే అవ్వడానికి ఇంకా 3 నెలలు వెయిట్ చేయాలా? అదేదో ఎంపీ పదవి ఇస్తే ఇప్పుడు మరి ఇప్పుడే గెలిపించుకోవచ్చు కదా బీఆర్ఎస్ నుంచి. అదే పాపం ఆయన ఏంటంటే మీరు అన్న తోలుబొమ్మ, ఆయన తోలుబొమ్మ, ఇంకా మొరగడానికి ఒకళ్ళు కావాలని చెప్పి ఆయన తెచ్చిపెట్టుకున్నాడు తప్ప పాపం ఆయనని అట్లా వాడుకొని పక్కన పడేస్తారు అనేది మాత్రం 100% నిజం. రైట్ మేడం, ఇప్పుడున్న పరిస్థితులలో వరంగల్ పార్లమెంట్ ప్రజలను ఉద్దేశించి ఒక మంచి సందేశం ఇవ్వాలి కావ్య గారు అంటే ఏం చెప్తారు? ఒక 35-40 ఇయర్స్ తర్వాత ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది. అందులో ఊరికేనే ఒక కడియం స్టేర్ బిడ్డగా కాకుండా ఒక ఉన్నత విద్యావంతురాలుగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిజైన్ సర్వీస్ అక్కడ కూడా అందించాను. 6 సంవత్సరాలు ప్రజల వైపు వెళ్ళాను, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను, మహిళల సమస్యలు తెలుసు నాకు. నేను గవర్నమెంట్ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి నేను విద్యా వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మీ గొంతుకగా ఢిల్లీకి వెళ్తాను, మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్లో డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి గెలిపించాలని నేను ప్రజలందరినీ. మేడం, వరంగల్ పార్లమెంట్లో వ్యక్తిగతంగా మీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో సహకారం లేదని కాంగ్రెస్లో వెళ్ళిరు కడియం ఫ్యామిలీ. ఒకవేళ రేపు పొద్దున కాంగ్రెస్లో కూడా సహకారం ఉండకపోతే వీళ్ళు తీసుకోబోయే మార్గం ఎట్లా ఉంటుందని చెప్పి అదొక ప్రశ్నార్థకంగా మారిన సందర్భం చూస్తున్నాం. దానికి ఏం చెప్తారు మీరు? మేము ఊరికే పార్టీలు మారడానికి ఏం రాలేదండి, మా ఎజెండా వేరే. మేము ఎంతసేపు మా గన్పూర్ని ఎంత అభివృద్ధి చేసుకోవాలి, లేదా ఎంపీ అయినాక నేను వరంగల్ ఎంత అభివృద్ధి చేసుకోవాలి అన్నదానికి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే చాలు మనకి. మనమేమి ఇప్పుడు అందరు సహకరించే వాళ్ళే ఉన్నారు ఇక్కడ, మనకేమి మనల్ని వద్దనుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది ఇక్కడ బాగానే ఉంటుంది మనకి. రైట్ మేడం, ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని చూసి మహిళా సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారంటే? ఒకటి, ఫస్ట్ ఏ ప్రొఫెషన్ అయినా కూడా మనము ఒకటి బలంగా కావాలనుకున్నప్పుడు దాని దిశగా పనిచేయాలి, దాని వైపే అడుగులేయాలి. ఇంకా ఇప్పుడు నాకేదైతే విధంగా నన్ను అన్ని రకాలుగా విమర్శిస్తున్నారో అవన్నీ తట్టుకొని నేను పట్టించుకోను వాటిని. నేను ఎక్కడ ఎంపీ అవ్వాలనుకుంటున్నానో ఎంపీ అయిపోతాను, అక్కడ వెళ్ళి మన ఢిల్లీలో మన వరంగల్ సమస్యల్ని పైన కృషి చేస్తాను. ఖచ్చితంగా. ఖచ్చితంగా నేనే అవుతా. మళ్ళీ మీరే ఇంకొకసారి ఎంపీ గెలుస్తున్నారా అంటే తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా వచ్చి ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు అని అంటే నాకు కొంచెం ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో, అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న నాయకులంతా కూడా గతంలో మీరు వ్యతిరేకించిన నాయకులే, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళ సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉందా అంటే? మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇచ్చాడండి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్కువ మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే నేను ఎక్కువ నిధులు ఇస్తా అన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి చెప్పేది వినండి. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి చూసిన అంకులే. తర్వాత వేమ నరేందర్ రెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. వీళ్ళందరూ ఇప్పుడు నాయన రాజేందర్ అన్న వాళ్ళందరూ కూడా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీని కేవలం ఇది కడియం కావ్యని గెలిపించుకునే ఎలక్షన్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. రానున్న రోజుల్లో లోకల్ బాడీ మీటింగ్స్, ఎలక్షన్స్ అవుతున్నాయి. అన్ని విధాలుగా కూడా ఏదో కాంగ్రెస్ గాలిలో గెలిచారు అన్న మాట తుడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రతి ఎలక్షన్లో ప్రతి మెంబర్ని సొంతం చేసుకొని వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుకుంటే
అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా అందరూ పట్టుదలగా ఉన్నారు కాబట్టి 100% నేను గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను. రైట్ మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ పార్లమెంట్ ప్రజలకు ఒక మీ డాడీ తరపున కాకుండా మీ తరపున ఒక మంచి సందేశం ఇవ్వాలి పార్లమెంట్ ఎలక్షన్స్ని ఉద్దేశించి అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ వరంగల్ని ఒక విద్యావంతురాలు ప్లస్ ఒక యూత్ లెక్క వచ్చినప్పుడు మనకున్న ఇన్నోవేటివ్ థాట్స్ కానీ లేకపోతే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్. ఇప్పుడు మా నాన్నగారి ఎక్స్పీరియన్స్ కానీ రేవంత్ రెడ్డి గారి సహకారం కానీ ఎమ్మెల్యేల సహకారం కానీ ఇవన్నీ తీసుకొని ఒక బ్రాడర్ యాంగిల్లో నేను ఒక సొంత మేనిఫెస్టో డెవలప్ చేసుకుంటాను. అదేవిధంగా వరంగల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ఐటీ హబ్గా, తర్వాత టూరిస్ట్ స్పాట్గా ఇన్ని రకాలుగా నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే కూడా అన్ని విధాలుగా నేను చాలా బెటర్, అన్ని విధాలుగా అటు భాషా పరిజ్ఞానం ఉన్నా కూడా సమస్యలపైన అవగాహన కానీ సేవ చేయాలన్న ఆలోచన కానీ అన్నీ ఉన్నాయి. మనకేమి ఏదో చేద్దాము వేరే విషయాలపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, మాకు ఎటువంటి బిజినెస్లు లేవు కాబట్టి మా ఇంట్రెస్ట్ కేవలం ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాబట్టి దానిపైనే దృష్టి పెడతాను. అట్లాంటి వ్యక్తిగా నేను వస్తున్నా కాబట్టి మీరు నాకే ఓటేసి గెలిపించాలి. రైట్ కావ్యాక, అడగగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు అడగగానే ఇంటర్వ్యూకి సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా మీలాంటి ఇంటెలెక్చువల్స్ పార్లమెంట్లో ఉండాలి, ప్రజల తరపున మాట్లాడాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ అక్క, సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.